వెల్కమ్ టు విత్ న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ కావ్య. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అంబర్పేట్ మహంకాళి దేవాలయంలో బోనాల సందడి. మేళతాళాలతో ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి కుల సభ్యులు. కామారెడ్డి పట్టణ పరిధిలోని ఇందిరానగర్ కాలనీలో డ్రై డే ఫ్రైడే కార్యక్రమం. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో మొక్కలు నాటి మురికి కాలువలు శుభ్రం చేసిన మున్సిపల్ సిబ్బంది. బీసీలకు బడ్జెట్లో నిధులు కేటాయించడం పట్ల బీసీ సంక్షేమ సంఘం హర్షం. సీఎం రేవంత్ కు ధన్యవాదాలు తెలిపిన సంఘం నాయకుడు వెంకన్న గౌడ్. కామారెడ్డి పట్టణ పరిధిలో గల ఇందిరానగర్ కాలనీ డబల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద డ్రై డే ఫ్రైడే కార్యక్రమం భాగంగా జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాక్ సందర్శించడం జరిగింది. డబల్ బెడ్రూమ్స్ కాలనీలో గల మురికి కాలువలు శుభ్రంగా చేయమని ఆదేశించారు. రామారెడ్డి రోడ్డుకు ఇరువైపులా చెత్త కుప్పలు తొలగించి మొక్కలు నాటమని, రంగులు వేయించవలసిందిగా సూచించారు. ప్రజలు ఎవరైనా రోడ్లపై చెత్త వేసినచో పెనాల్టీలు విధించమని పురపాలిక సంబంధికి ఆదేశాలిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి, కామారెడ్డి రెవెన్యూ డివిజనల్ అధికారి కామారెడ్డి, మండల రెవెన్యూ అధికారి మున్సిపల్ కమిషనర్ సుజాత, అధికారులు, పారిశుద్ధ్య కార్మికులు, ప్రజలు పాల్గొన్నారు. కామారెడ్డిలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ప్రారంభించినటువంటి ప్రాణహిత చేవెళ్లకు ₹1 కూడా నిధులు కేటాయించలేరు. కామారెడ్డిలో నిధి కనీసం కామారెడ్డికి ఏ రకమైనటువంటి నిధులు కేటాయించినట్టు ఆర్థిక శాఖ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు చెప్పడం లేదు. మరి కామారెడ్డికి నిధులు, జిల్లాకు నిధులు తీసుకురానటువంటి 3 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నట్టు ఇది కామారెడ్డి ప్రజానికం ప్రశ్నిస్తున్నారు. అదే రకంగా కామారెడ్డికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గాడిద గుట్టు ఇచ్చిందనేది కామారెడ్డి ప్రజలు గ్రహించాలి. ఇది కామారెడ్డి నియోజకవర్గం జిల్లా కేంద్రానికి కూడా ఎలాంటి నిధులు కేటాయించలేరు. తెలంగాణ యూనివర్సిటీకి సైతం ఎలాంటి నిధులు కేటాయించలేరు. ఏదైతే 6 గ్యారంటీల స్కీమ్లు పేరు చెప్పి అధికారంలోకి వచ్చిండ్రో ఆ 6 గ్యారంటీల అమలుకు కూడా ఎలాంటి అమలు ఎలాగా చేస్తామనేది నిన్న జరిగిన బడ్జెట్ సమావేశాలలో మన కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే కొత్త బిచ్చగాడు పొద్దుగాడు అనే కాన్సెప్ట్ ఎలా ఉందో ఆ విధంగా తెలంగాణలో మొత్తం తిరిగి కోడిగుడ్డు చూపించుకుంటా కేంద్రం ఎన్డీఏ ప్రభుత్వం తెలంగాణకి ఇచ్చింది ఏమీ లేదు, ఒరిగింది ఏమీ లేదు అని చెప్పిండు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నువ్వు పెట్టిన కోడిగుడ్డు రేటు 8,06,700 కోట్లు, ఆ గాడిదగుడ్డు రేటు 8,06,700 కోట్లు. అందులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది మొత్తం తెలంగాణకు. ఉదాహరణకు చెప్పాలంటే మహాత్మా గాంధీ ఉపాధి పథకం కింద 19,000 కోట్లు ఇచ్చింది. రైతు సంక్షేమానికి, వ్యవసాయ డెవలప్మెంట్ కోసం 4,000 కోట్లు ఇచ్చింది. నువ్వు ఎప్పుడు చెప్తుంటావు బీజేపీ ప్రభుత్వం దొంగ ప్రభుత్వం, కుల మతాల ప్రభుత్వం, హిందూ పక్షపాతి అని చెప్తుంటావు. మైనార్టీ సంక్షేమానికి 912 కోట్లు ఇచ్చింది. అలాగే వ్యవసాయం ద్వారా వచ్చిన వడ్లు కొనుగోలు కేంద్రానికి 1,600 కోట్లు ఇచ్చింది.
బైన్సా పట్టణంలోని ఏపీ నగర్ కాలనీలో ఒకరికి డెంగ్యూ వ్యాధి సోకడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ తన వైద్య బృందంతో కలిసి శుక్రవారం కాలనీలోని మురికివాడను పరిశీలించి వ్యాధి ప్రబలకుండా సూచనలు అందించారు. వ్యాధి సోకిన పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, స్థానిక వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ వ్యాధి నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అదేవిధంగా ప్రజలు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, ఇంటి చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని కోరారు. వీరి వెంట సిహెచ్ఓ డాక్టర్ గిరిబాబు, ఎస్హెచ్ఓ డాక్టర్ కన్నయ్య, డాక్టర్ ఇందియాజ్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మతీన్, హెల్త్ సూపర్వైజర్ నరేష్, అజయ్, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. బైన్సా డివిజన్లో టోటల్ డివిజన్లో వీఆర్ గోయింగ్ విత్ డ్రై డే యాక్టివిటీ. శుక్రవారము, మంగళవారం 2 రోజులు డ్రై డే యాక్టివిటీ చేస్తున్నాం. డ్రై డే యాక్టివిటీ భాగంలో అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, మార్నింగ్ మీరు మీ కార్యచర్యలు కంప్లీట్ చేసుకున్న తర్వాత నిండి ఉన్న నీళ్ళు మొత్తం బోర్తో పెట్టేసి మొత్తం ఆల్ యూటెన్సిల్స్ అనేది మీరు వాటర్ స్టోరేజ్ యూటెన్సిల్స్ అనేది ఉల్టా పెట్టేసేయాలి. పెట్టేసిన తర్వాత ఆఫ్టర్ అంటే ఒక 10 to 12 hours అట్లనే పెట్టేసి నెక్స్ట్ డే వాటర్ వచ్చేదాకా మీరు వాటర్ అనేది దాంట్లో నింపకూడదు. దిస్ ఈజ్ టు బ్రేక్ ద సైకిల్ ఆఫ్ ద మస్కిటో. మనకి ఏంటంటే ఇప్పుడు సీజన్ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 4 to 5 months కంటిన్యూస్గా వాటర్ దగ్గర ఏంటంటే ఫ్రెష్ వాటర్ బ్రీడింగ్ మస్కిటోస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దాంట్లో మీ ఇంట్లో ఉన్న దోమలు మీకే కురుస్తాయి. దాంట్లో డెంగ్యూ, చికెన్ గునియా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. సీజన్ స్టార్ట్ అయిపోయింది. అందుకోసం అందరితో విజ్ఞప్తి ఏంటంటే, మనము మా ఆశాస్తో ఏఎన్ఎంస్, మా మొత్తం హెల్త్ డిపార్ట్మెంట్ స్టాఫ్స్ అందరూ వాళ్ళ యాక్టివిటీకి మానిటర్ చేస్తున్నారు. మీరు కూడా అందరూ ఎవరి ఇంటికి యజమాని, దే ఆర్ రెస్పాన్సిబుల్. యూ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్ హౌస్. అందరు ఏం చూడండి అంటే, మీ ఇంట్లో వాటర్ స్టాగ్నేషన్, ఫ్రెష్ వాటర్ స్టాగ్నేషన్, మీ ఏమన్నా పక్కకు పెట్టేసిన టైర్లు ఉన్నా, కుండీలు ఉన్నా కూడా అట్లాంటి ఏమైనా ఆర్టికల్లో చిన్న 5 ml వాటర్ నిలిచినా అక్కడ దోమ బ్రీడింగ్ ప్లేసెస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అందుకోసము వాటర్ స్టాగ్నేషన్ లేకుండా మీరు జాగ్రత్తగా అన్నీ క్లీన్ చేసుకోండి ఎవ్రీ ఫ్రైడే అండ్ ట్యూస్డే. మా సంగారెడ్డి జిల్లా రామేశ్వరం బండ గ్రామంలో పోచమ్మ దుర్గమ్మ పలహారం బండి ఊరేగింపు కార్యక్రమం ఐలాపురం నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పోతురాజుల విన్యాసాలు, పిల్లల ఆటపాటలతో ఊరేగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఐలాపురం నాగరాజు మాట్లాడుతూ, రామేశ్వరం బండ గ్రామ ప్రజలు ఎల్లవేళ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల సర్పంచులు, వార్డు మెంబర్లు, కాంగ్రెస్ నాయకులు, గ్రామ ప్రజలు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు. గత వారం రోజులు భారీ వర్షాలు పడుతున్నాయి. అది మా రామేశ్వరం బండ పలారం బండి కేసులుగా అయిపోయిందంటే మా అమ్మవారి మా ప్రజలకు రామేశ్వరం బండ ప్రజలు ఎంజాయ్ లేదు. గత వారం రోజులు ఈరోజు పలారం బండి స్టార్ట్ చేయాలంటే ఎండ వచ్చి మాకు అమ్మవారి మేము అమ్మవారికి మాకు ఎల్లకాలం ఇలానే ఉంటే ఇలాంటి పండుగలు
ఇంకా రాను బోనాలు కానీ దసరా కానీ ఇంకా ఇట్లాంటి ఎన్నో వేడుకలు ఘనంగా చేస్తామని మేము ఆశిస్తున్నాం. అమ్మవారి దీవెన చూస్తే మనం ఏదైనా చేయొచ్చు. ఈరోజు రామేశ్వరం పట్టణం అయితే చుట్టుపక్కల ఊళ్ళలో కూడా రామేశ్వరం పట్టణం వేస్తున్న పడారమైన చెప్పుకోవడం చేస్తుంది. చిన్న ఊరు కావచ్చు మాది, చెప్పుకోవడం చిన్న ఊరు అయినా కూడా మేము దీనిలో పక్కన సీట్లలో మేము పడారమండి అంటే రామేశ్వరం పట్టణం చూసి రావాలి ఒకసారైనా అన్నట్టు చేయాలని మన ఒక ఆలోచన. అందుకోసం ఇంత ఘనంగా చేయడానికి అమ్మవారు కాబట్టి ఈ రోజు ఇంత మనం దర్శనం చేయడానికి కూడా ఒక్క వర్షం పుట్టుకుంటే నాకు కూడా అమ్మవారి జీవనాలు మనకు ఉన్నాయి. రామేశ్వరం అందరూ కూడా ఒక్కరికి అందరూ కూడా నేను ఇప్పుడు చెప్పలేదు. ఈ రోజు అమ్మవారి జీవనాలు ఉన్నాయి కాబట్టి మనకు ఈరోజు వర్షాలు కూడా మంచి పడాలని కోరుతున్నాను. ఆషాఢ మాసం బోనాల సందర్భంగా అంబర్పేట్ మహంకాళి దేవాలయంలో పద్మశాలి కుల బంధువులు మేళతాళాలతో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మహంకాళి అమ్మవారికి ఒడిబియ్యం, పట్టు వస్త్రాలు, 5 తీర్ల పండ్లు, గాజులను సమర్పించారు. ఈ సందర్భంగా అంబర్పేట్ పద్మశాలి సంఘం అధ్యక్షులు వర్కాల కృష్ణ మాట్లాడుతూ అమ్మవారికి ప్రతి సంవత్సరం ఒడిబియ్యం అమ్మవారికి సమర్పించడం జరుగుతున్నారు. అమ్మవారి ఆశీర్వాదం అందరిపైన ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి కుల సభ్యులు పెద్ద మొత్తంలో పాల్గొన్నారు. జై మార్కండేయ, జై పద్మశాలి. ఈరోజు అంబర్పేట నియోజకవర్గం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో అంబర్పేట మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అంబర్పేట నియోజకవర్గంలోని అందరు పద్మశాలీలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమంలో పట్టు వస్త్రాలతో పాటు అమ్మవారికి ఒడిబియ్యం కూడా వేయడం జరిగింది. ఆషాఢ మాసంలో జరిగే బోనాల జాతరలో ఈ అమ్మవారికి పట్టు చీర సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. మా సంఘం తరపున గత 2-3 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రస్తుతం ఈ సంవత్సరం కూడా అమ్మవారు అందరినీ సుఖ సంతోషాలతో చూడాలని చెప్పి శుభప్రదంగా అందరూ ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. మా సంఘ పెద్దలు గౌరవ అధ్యక్షులు నరేందర్ గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి చిలుక శివకుమార్, కోశాధికారి అశోక్, అదేవిధంగా ఉపాధ్యక్షులు ఎలగందుల అంజయ్య, కుందెన సత్యనారాయణ, గంగిశెట్టి సత్యయ్య తదితరులతో పాటు మా సలహాదారు డాక్టర్ మార్తా రమేష్ వంటి పెద్దలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు. హైదరాబాద్ బేగం బజార్ భూలక్ష్మి దేవాలయంలో అంగరంగ వైభవంగా ఘట్ట ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన పూజారి బాబుగురు మాట్లాడుతూ 22 ఏళ్ల నుండి అమ్మవారి ఘట్ట ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్విరామంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా శనివారం నాడు అమ్మవారి కళ్యాణం, ఆదివారం పలహారం బండి రథం ఊరేగింపు, సోమవారం నాడు అమ్మవారి రంగం కార్యక్రమం ఉంటుందని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో బీసీలకు పెద్దపీట వేశారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు వెంకన్నగౌడ్ హర్షం వ్యక్తం చేశారు. బీసీలకు అభ్యున్నతి కోసం 9,200 కోట్లు కేటాయించడం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ బషీర్బాగ్ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి బీసీ సంక్షేమ సంఘం నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వెంకన్నగౌడ్ మాట్లాడుతూ రైతులకు 2 లక్షల రుణమాఫీ అనేది చారిత్రాత్మక నిర్ణయమని, దీనివల్ల 60% మంది బీసీ రైతులు లబ్ధి పొందుతుందన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 6,000 కోట్లు కేటాయించి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తొలి బడ్జెట్లోనే ఎన్నడూ లేని విధంగా 9,200 కోట్లు కేటాయించి బీసీల పక్షపాతి ప్రభుత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలిచిందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా కులగణన చట్టబద్ధత కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని కొనియాడారు. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, జై బీసీ, జై బీసీ, జై బీసీ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడ్డాక ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఏకకాలంలో రైతులకి 2 లక్షల రుణమాఫీ చేయడం చాలా ఆనందదాయకం. అదేవిధంగా నిన్న ప్రవేశపెట్టినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక తొలి బడ్జెట్లో బీసీల సంక్షేమం కోసం గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా గత ప్రభుత్వం 6,000 కోట్లు కేటాయించి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బీసీల సంక్షేమం కోసం 9,200 కోట్లు కేటాయించి బీసీలను అభివృద్ధి పథంలోకి తీసుకుపోవడానికి కృషి చేస్తున్నారు. ఈ యొక్క ప్రభుత్వం బీసీల ప్రభుత్వం. ఎందుకంటే గతం ప్రభుత్వం 6,200 కోట్లు కేటాయించినా కూడా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. ఎంబీసీల కోసం 1000 కోట్లు ప్రవేశపెట్టి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టని చరిత్ర గత టీఆర్ఎస్ ప్రభుత్వంది. అదేవిధంగా కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ బీసీల గురించి మాట్లాడే అర్హత లేదు. అదేవిధంగా మొన్న రుణమాఫీ చేయడం వలన 60% మంది బీసీ రైతులకి లబ్ధి చెందిరు. బీసీ రైతులకి లాభం జరిగింది. కాబట్టి బీసీలంతా యావత్ బీసీ లోకం
కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి అండగా ఉండాల్సినటువంటి సమయం ఆసన్నమైందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వాళ్ళకు కూడా మంచిగా బడ్జెట్ ప్రవేశపెట్టినారు. ఈరోజు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే బీసీ కులగాన చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ రాగానే తొలి అసెంబ్లీలోనే కులగాన మీద అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేతల ప్రభుత్వం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంబర్పేట్ మహంకాళి దేవాలయంలో బోనాల సందడి, మేళతాళాలతో ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి కుల సభ్యులు. కామారెడ్డి పట్టణ పరిధిలోని ఇందిరానగర్ కాలనీలో డ్రై డే ఫ్రైడే కార్యక్రమం. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో మొక్కలు నాటి మురికి కాలువలు శుభ్రం చేసిన మున్సిపల్ సిబ్బంది. బీసీలకు బడ్జెట్లో నిధులు కేటాయించడం పట్ల బీసీ సంక్షేమ సంఘం హర్షం. సీఎం రేవంత్ కు ధన్యవాదాలు తెలిపిన సంఘం నాయకుడు వెంకన్న గౌడ్. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాధానం.